తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీ బృందాలు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లను నియమించింది. ఓటర్లు సురక్షితంగా ఓటు వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డులను తీసుకుని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మార్చి 3న ప్రకటించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి రవి అందిస్తారు. ఉదయం 8 గంటల నుండి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్నాయి. అయితే మొత్తానికి గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది అభ్యర్థులు తో పాటు అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ ఉన్నట్టు 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం చూస్తే 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఒక్క కరీంనగర్ జిల్లాలో 71,554 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరి కోసం కరీంనగర్ జిల్లాలో 85 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, అలాగే ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 27,088 మంది కాగా అన్ని జిల్లాల్లో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లను, 274 టీచర్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 93 కామన్ పోలింగ్ స్టేషన్లను గ్రాడ్యుయేట్ టీచర్స్ కలిపి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని జిల్లాలో 773 పోలింగ్ స్టేషన్లను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చెప్పడం జరిగింది. అయితే కరీంనగర్ జిల్లాలో 4,305 మంది టీచర్ల ఓటర్లు ఉన్నారు. మొత్తం 103 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగనుండగా 18 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా కరీంనగర్ రెవెన్యూ డివిజన్ లో 69 గ్రాడ్యుయేట్, 12 టీచర్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ లో 16 గ్రాడ్యుయేట్, 6 టీచర్లు ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 103 మంది ప్రెసిడెంట్ ఆఫీసర్లు, 312 మంది పోలింగ్ ఆఫీసర్లను, 36 మంది రిజర్వ్ సిబ్బందిని, మొత్తంగా చూస్తే 451 మంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. ఈ జిల్లాల్లో 36 మంది మైక్రో అబ్జర్వర్లు, 12 మంది సెక్టర్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులు ఏదో ఒక దానిని చూపించి వినియోగించుకోవాల్సిందిగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో గల రిసెప్షన్ సెంటర్ కు తరలించనున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఈ పోలింగ్ కేంద్రాలలో వద్ద పటిష్ట బందోబస్తుతో 144 సెక్షన్ కూడా అమల్లో చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలతో పాటు
కంట్రోల్ కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎన్నికల అధికారులు చెప్పుకొచ్చారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ రవి.